ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతి పరిస్థితులు అస్సలు బాగులేవని మనకు తెలుసు. భూకంపం లేని రోజు ఈరోజు లేకుండా పోయింది. తెల్లవారు లేచిన కాడి నుంచి ప్రపంచంలో ఏదో ఒక మూల, ఎక్కడో ఒక చోట అలా భూకంపాలు, భూ ప్రకంపనలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని దేవుణ్ణి అడిగితే శిష్యులు ఆయన చెప్పాడు, అంచెదినాల్లో జరుగుతాయి అన్నాడు. అంటే ప్రపంచపు వినాశన దినాలు. ప్రవక్తల ద్వారా పలికించాడు ఆయన. తను కూడా చెప్పాడు యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చెప్పించాడు. కానీ మానవ సమాజం పట్టించుకోవటం లేదు. క్రైస్తవులు అనేవాళ్ళే వాళ్ళకే అందటం లేదు, తెలియటం లేదు. ఈ అంచె దినాల్లో 2020 నాడు కరోనా అనే తెగులు ప్రపంచాన్ని చుట్టుముట్టింది, లక్షలాది మందిని చంపేసింది. ఎప్పుడు ఏ తెగులు పుడుతుందో తెలీదు, ఎప్పుడు వరదలు వస్తాయి, ప్రవాహాలు వస్తాయో తెలీదు, ఎప్పుడు భూ ప్రకంపనలు వస్తాయో తెలీదు. అన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ మధ్య ఒక కొత్త న్యూస్ వచ్చింది. నిన్నటి దినాన్ని క్రొత్త న్యూస్. అది స్క్రీన్ మీద వేస్తాడు చూడండి. అది ఎంత భయంకరమైందంటే, ప్రకంపనలు భూమి మీదే కాదు, ఆకాశంలో కూడా ప్రకంపనలు వచ్చాయి. చూడండి, స్పేస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. భూమి మీద భూకంపాల్లాగే అంతరిక్షంలో ప్రకంపనలు వస్తాయా? స్పేస్ గురించి ఆసక్తికర విషయాలు. పైకి వెళ్ళాయి. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, వెంటనే ఇళ్ళ నుంచి బయటకు పరిగెత్తాలి అనుకుంటాం. అయితే కొన్ని ప్రదేశాలలో భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే భూకంపం గురించి తెలిసిన మీరు ఎప్పుడైనా స్పేస్ కంపించడం గురించి విన్నారా? అంతరిక్షం కూడా కంపించిందట. నన్ను తీసేయకు, నేను చదవనే తీసావు కిందక. సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, వెంటనే ఇళ్ళ నుంచి బయటకు పరిగెత్తాలి అనుకుంటాం. అయితే కొన్ని ప్రదేశాల్లో భూకంప తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే భూకంపం గురించి తెలిసిన మీరు ఎప్పుడైనా స్పేస్ కంపించడం గురించి విన్నారా? అంతరిక్షం కూడా ప్రకంపనలు వస్తున్నాయట ఆకాశంలో. విన్నారా? నెక్స్ట్, భూమిపై భూకంపాలు వచ్చినట్లే అంతరిక్షంలో కూడా ప్రకంపనలు వస్తాయి. వాటిని స్పేస్ క్వేక్ వాటిని స్పేస్ కేక్ అంటారు. అంతరిక్షంలో వచ్చే ప్రకంపనలు భూమిపై వచ్చే భూ ప్రకంపనలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. స్పేస్ అంటే ఎర్త్ క్వేక్ అని ఎలాగంటామో, స్పేస్ క్వేక్ అని పేరు పెట్టారు వాటికి, అంతరిక్షంలో వచ్చినట్లకి. తర్వాత పైకెత్తు. నిజానికి భూమిపై భూకంపాలు టెక్టోనిక్
టెక్టోనిక్ ప్లేట్ల వలన సంభవిస్తాయి. భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్లు రాపిడ్ జరిగి ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు భూ 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 ప్రకంపనలు అంటే భూకంపాలు అనిపిస్తాయి. దాన్నే మనం భూకంపం అని పిలుస్తాం. కానీ అంతరిక్షంలో ఇలా జరగదు. చూసారా, అంతరిక్షంలో కూడా స్పేస్ క్వేక్స్, ఎర్త్ క్వేక్స్ అని భూమి మీద వచ్చినట్లని పిలుస్తున్నారు. అంతరిక్షంలో వచ్చిన వాటిని స్పేస్ క్వేక్స్ అంటున్నారు. ఏమంటే భూమి మీద వస్తే అంతరిక్షంలో ఎందుకు రావాలి? భూమి మీద వచ్చింది ఎర్త్ క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది, అంతరిక్షంలో ఎందుకు రావాలి? చదువుకున్నవాడు ఆలోచించండి. బైబిలు ప్రకృతిలో సమస్త జ్ఞానానికి ఆయుపట్టు. మనుషులు వాళ్ళకున్న ఈ రోజున టెక్నాలజీని బట్టి తెలుసుకుంటున్నారు లేటుగా. కానీ దేవుడు మనకి 66 పుస్తకాల్లో 66 పుస్తకాల్లో మనకు రాయించాడు. చూద్దాం ఎక్కడ రాయించాడో చూద్దాం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం తీయండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును. అంటే ఎవరు? ఈ మధ్య ఒక నాసా శాస్త్రవేత్త ఉన్నాడు, ప్రపంచంలో అపర కుబేరుడు, బాగా డబ్బు సంపాదించినాడు. అతని పేరు ఎలన్ మస్క్. యూదుడైన ఎలన్ మస్క్ అమెరికాలో కొత్త పార్టీ పెడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్ను ఓడించడానికి. ఇతడు ఇంచుమించు 20-30 ఏళ్లగా అంతరిక్షంలో ఇల్లులు కట్టడానికి అన్ని ప్లాన్లు వేస్తున్నాడు. మొన్న చిక్కడిపోయిన ఎవరో ఆమె సునీత విలియమ్స్ని, మరొక స్పేస్ శాస్త్రవేత్తని తీసుకొచ్చారు. అక్కడ చిక్కడిపోయాడు. స్పేస్లోకి వెళ్ళి కొన్ని నెలలు ఉండిపోయారు. వాళ్ళు తీసుకురావడానికి ఎలన్ మస్కే తయారు చేయించాడు ఒక అంతరిక్ష నౌకని. అది వెళ్ళి సేఫ్గా తీసుకొచ్చింది వాళ్ళని. ఇప్పుడు మనం ఆలోచించేది ఏంటంటే, భూమి మీద ఈ హడావుడి జరిగితే అంతరిక్షంలో ఎందుకు అంత హడావుడి జరుగుతుంది? అక్కడే సర్దుకుంటున్నాయి, ఏ ప్లేట్లు సర్దుకుంటున్నాయి అక్కడ అని మనం ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకొనివాడు. అంటే ఎవరు? మనుష్యుడు. ఈ మధ్య చాలామందికి అంతరిక్షంలో ఫ్లాట్లు వేసి సైట్లు అమ్ముతున్నారు. అది కూడా మీకు తెలిసే ఉంటుంది. ఇంటర్నేషనల్ న్యూస్ ఇవన్నీ. అంతరిక్షంలో కూడా ఫ్లాట్స్ వేసి సైట్స్ అమ్ముతున్నారు, ప్లాట్స్ అమ్ముతున్నారు. మన విజయవాడలో కొంతమంది, మన ఇండియాలో చాలామంది సినిమా యాక్టర్లు చంద్రబండ్ల మీద ఫ్లాట్స్ కొనుక్కున్నారు. ఇప్పటికీ అమ్ముతున్నారు. రిజిస్టర్ చేస్తారు, కొలతలు ఇస్తారు. మీరు వెళ్ళి చూడగలిగితే చూడవచ్చు. ఎవరు వెళ్తారు? సైట్ కొన్న ఖరీదు కంటే అంతరిక్షంలోకి వెళ్ళే ఖరీదే ఎక్కువ. కనుక సైట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, కానీ అక్కడికి ఎవరు వెళ్ళలేదు. ఎప్పుడో ఇల్లులు కడతారట, అప్పుడు వీళ్ళని తీసుకెళ్తారట, అప్పుడు వీళ్ళు సిద్ధపడతారట అంతరిక్షంలోకి, ఆకాశానికి వెళ్ళటానికి. ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకునివాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును. ఈ కనెక్షన్ చూడండి. ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేయబడును. వేసే ఆయన దేవుడు. పునాదులు ఎక్కడున్నాయట? ఆకాశానికి, భూమి మీద. పునాదులు
భూమి మీద ఉన్నాయి. ఒక మోటార్ సైకిల్ ఉందనుకోండి, దానికి చాసిస్ ఉంటుంది. మొత్తం మోటార్ సైకిల్ అంతా దానికే బిగిస్తారు, చాసిస్ అంటారు. అలాగే లారీలు, బస్సులు, విమానాలు, వీటన్నిటికీ ఇంటర్నల్ ఫ్రేమ్, ఉంటుంది. ఆకాశానికి ఇంటర్నల్ ఫ్రేమ్ ఎక్కడుందట? ఆకాశానికి పునాది ఎక్కడుందట? మీరు చదువుకున్నారు ఇప్పుడు. భూమి మీద. ఎప్పుడు రాశాడో తెలుసా దేవుడిది? క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం. క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. క్రీస్తు శకం 2025. ఈవేళ 2025 ఈ సంవత్సరం. అది 600. ఆమోసు గ్రంథం రాయబడిన కాలం 600, 2025. 2625 సంవత్సరాల క్రితం. జాగ్రత్తగా చదువుకున్న వాళ్ళు నోట్ చేసుకోవాలి. బైబిలు లెక్కలు వేస్తున్నాను మీకు. క్రీస్తు శకం 2025 క్రీస్తు పుట్టి. క్రీస్తుకు ముందు 600 సంవత్సరాల్లో సుమారు ఆమోసు ప్రవక్త ఉన్నాడు. ఆయన చేత దేవుడు 2625 సంవత్సరాల క్రితం ఒక న్యూస్ రాశాడు. ఏటా న్యూసు? ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకొని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే. ఇంతకీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గెలాక్సీస్, కోటానుకోట్ల నక్షత్ర మండలాలు ఏమండి, ఇవన్నీ వీటన్నిటికీ ఆకాశంలో ఉన్నాయి. వీటన్నిటికీ పునాది ఎక్కడుందట? భూమి మీద. భూప్రకంపనలు వచ్చినప్పుడు అపార్ట్మెంట్లు కూలిపోతాయి. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రతి నెల కూలిపోతున్నాయి భవంతులు. ఆకాశ అభిమానాలు కూరుకుపోతున్నాయి. పునాదులు కదిలిపోయి ఇరిగిపోయి పడిపోతున్నాయి. అంటే ప్రతి స్ట్రక్చర్కి, ప్రతి కట్టడానికి భూమి మీద ఏముంటుంది? పునాది. అంతరిక్షానికి సంబంధించిన ప్రతి నిర్మాణానికి, దేవుడు నిర్మించిన ప్రతి నిర్మాణానికి భూమి మీద పునాది ఉంటుంది. భూమి కదిలితే ఆకాశం ప్రకంపనలు ఉండవా? ఇప్పుడు చూడండి, భూమి కదులుతుంది. ఈ మధ్య బాగా విపరీతంగా కదులుతుంది భూమి మధ్యకాలంలో. నా లెక్క ప్రకారంగా, నేను లెక్కలు వేసింది, మా బిల్డింగ్, మా స్ట్రక్చరు, ఈ బిల్డింగ్ తాలూకా పునాది కొన్ని 100,000 సార్లు మా కాళ్ళని తాకాయి. అలా కదలడం చాలా విపరీతంగా కదులుతుంది భూమి. కొన్ని చోట్ల అయితే జపాన్ కానీ, చైనా కానీ, పాకిస్తాన్ కానీ, కజకిస్తాన్ కానీ, బెలూచిస్తాన్ కానీ, కాఠ్మండు కానీ, హిమాలయ పర్వతాలు కానీ, న్యూఢిల్లీ కానీ, ఉత్తర భారతం కానీ విపరీతంగా ప్రకంపనలు వస్తున్నాయి. ప్రతిరోజు న్యూస్లో మీరు చూస్తారు. చెప్పనవసరం లేదు. జపాన్ వణికిస్తున్న భూకంపాలు 2 వారాల్లో 900 సార్లు వణికింది. ఏ దేశం అది? జపాన్. జపాన్ కిందన అగ్నిపర్వతాలు ఉన్నాయి, అందుకే అక్కడ ఎక్కువ వస్తున్నాయని ఎప్పుడో చిన్నప్పుడు బడిలో చదువుకున్నాను. కానీ జపాన్ కిందన అగ్నిపర్వతాలు లేవు. భూమండలం అంతా కింద మంటలమయం. భూమండలం అంతా. దేవుని పిల్లలారా, దేవుని మాటలు, బైబిల్ ఎంత మంచి గొప్ప పుస్తకం మీరు ఆలోచించండి. ఏదో విదేశీ మత పుస్తకం,
విదేశీయులన్నీ రాసేసుకున్నారు, చదివేసుకుంటున్నారు, నమ్మేసుకుంటున్నారు. అదొక మతం. ఇలా లేనిపోని అవాక్కులు చవాక్కులు మన మీద రాస్తున్నారు. న్యూస్లు కానివ్వండి, మరి మత ఛాందస్యవాదులు కానివ్వండి, వాళ్ళందరూ ఆ విధంగానే బైబిల్కి భిన్నంగా రాస్తున్నారు. భూమి మీద ప్రకంపనలు ఉండబట్టే ప్రకృతిలో ఆకాశమందు ప్రకంపనలు జరుగుతున్నవి. మరొక వచనం చూద్దాం. యెషయా గ్రంథము 24 అధ్యాయం 20 వచనం. యెషయా గ్రంథము 24 అధ్యాయం 20 వచనం. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి పునాదులే కదులుతుంటే నీ ఇల్లు ఒక లెక్క, చైనా వాళ్ళు ఒక లెక్క, తాజ్మహల్ ఒక లెక్క, ఈఫిల్ టవర్ ఒక లెక్క, పర్వతాలు ఒక లెక్క. భూమి పునాదులు కంపించుచున్నవి. భూమి మత్తును వలె కేవలము తూలుచున్నది. బొత్తిగా తూలుతుందట 900 సార్లు. భూమి బహుగా దద్దరిల్లుచున్నది. భూమి మళ్ళీ చెప్తున్నది కింద, భూమి బహుగా బహుగా దద్దరిల్లుచున్నది. అండర్లైన్ చేసుకోండి అవన్నీ. ఇది బైబిల్ విద్యాలయం. ఆదివారం సంఘంగా కూడుకునే సంఘం ఆ పదం బాగలేదు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో కూడుకుని బైబిల్ నేర్చుకోవాలి. మరి మీకు సెలవులు ఉండవనో, మీ ఉద్యోగాలనో, మీ కార్యభారాలనో మీరు నిర్లక్ష్య వైఖరి ప్రకటించి ఏదో ఆదివారానికి ఒకసారి దేవుని సన్నిధికి వస్తున్నారు కనుక ఆదివారమే మీ కొరకు చెప్పే పరిస్థితి మాకు ఏర్పడుతుంది. రోజుకి నేర్పించాలని ఎంత ఆశ మాకు ఉన్నా మీకు నేర్చుకునే క్యారెక్టర్ లేదు. బైబిలే కదా ఆదివారం, ఎక్కడ దగ్గర ఉంటే ఆ గుడికి వెళ్ళిపోదాం, ఏదో వినేద్దాం, ఇంటికి వెళ్ళిపోదాం, అంతేనా బైబిల్ దేవుడు మీకు ఇచ్చింది? అదొక్కటి తెలుసుకుంటే చాలా. భూమి మత్తున వలె కేవలము తూలుచున్నది, ఇటు అటు ఊగుచున్నది. దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భూమి తప్పు చేసింది. భూమి తప్పు చేయడం కాదండి, భూమి మీద బ్రతుకుతున్న మానవాళి తప్పు చేస్తుంది. అందుకే ఏమనుకుంటున్నారు ప్రజలు, ఒరే పాపం నిండిపోయిందిరా భూమి మీద, భూమి మీద పాపం నిండుకుంది, అందుకే అలా అయిపోతుంది. అది రైట్ దేవుడు అన్నది. అది పడి ఇకను లేవదు, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది. భూమి యొక్క అపరాధము దాని మీద భారముగా ఉన్నది. భయంకరమైన వర్తమానం విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునేవాడు ఊరిలో చిక్కును. గుంటలో పడిపోయిన తర్వాత మళ్ళా గుంటలో పడి లేచిపోయి వచ్చి ఉరిలో ప్రాణాపాయంలో పడిపోతాడు. ఊగుతుందండి, నేల ఊగుతుంది. దీనికి ఏది ఇరుసు లేదు, దీనికి ఏవి ఇనప చైన్లు లేవు అంతరిక్షంలో దీన్ని కట్టిపడేయడానికి. కేవలము నిరాధారంగా, ఏ ఆధారం లేకుండా ఈ గ్రహాలు, ఈ నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, మన భూమండలం కూడా అలాగే ఉంది, ఏ ఆధారాలు లేవు, కానీ పడిపోద్ది. లోకాసువార్త 21వ అధ్యాయం 26వ వచనం. లోకాసువార్త 21వ అధ్యాయం
26వ వచనం. ఆకాశమందలి శక్తులు ఆకాశమందలి శక్తులు కదిలింపబడిన కదిలింపబడును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. క్రీస్తు కాలంలో సువార్తలు కదండి, మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు. క్రీస్తు మాట్లాడిన మాటలు, క్రీస్తు జననము, క్రీస్తు మరణము, పరమునకు ఎత్తబడ్డం, 33 సంవత్సరాల చరిత్ర. ఆ 33 సంవత్సరాల్లో రాయబడిన 4 పుస్తకాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇందులో ఏం రాస్తున్నాడు? శిష్యులు అడుగుతారు, తండ్రి నువ్వు ఎప్పుడొస్తావు? ఈ లోకం అంతమైపోద్ది అంటున్నావు కదా, ఎప్పుడు అంతమైపోద్ది? దానికి మాకేమైనా ముందుగా ఏమైనా గుట్టు చెప్తారా మాకు? వాటి సంగతులు ఏమైనా బయలుపరుస్తారా మాకు? ఫలానా జరుగుతుందని మీరు వచ్చే ముందు, ఈ ప్రపంచ నాశనానికి ముందు ఆయన చెప్తున్నట్టు చూడండి. అదే ఇది లూకా సువార్త 21వ అధ్యాయం 26. అదే ఏమని? ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. పవర్స్. ఆకాశంలో ఏమున్నాయి అనుకున్నారు? పవర్స్, శక్తి స్వరూపాలు అని సింహగర్జనలో రాసిన పాఠం ఉంది. దేవుని శక్తి స్వరూపాలు. అందులో చూడండి, దేవుని పిల్లలారా, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై మనుషులు భయము కలిగి ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలిపోదురు. అంతే కదండి. అమెరికా వాడికి బుర్రపాడైపోయింది, చైనా అగ్రరాజ్యాలకు చైనా వాడికి బుర్రపాడైపోయింది, రష్యా వాడికి బుర్రపాడైపోయింది, ఇజ్రాయేల్ వాడికి బుర్రపాడైపోయింది, టర్కీ వాడికి బుర్రపాడైపోయింది, ఇరాన్ వాడికి బుర్రపాడైపోయింది, పాకిస్తాన్ వాడికి బుర్రపాడైపోయింది, ఇండియా వాడికి బుర్రపాడైపోయింది. ఏడు ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు. అసలు ప్రపంచమే నాశనం అయిపోద్దని బైబిల్ చెప్తుంటే, ఈ ప్రపంచంలో ఉండిపోతాము, దీన్ని స్థిరపరచుకుంటామని మనుషులు కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారండి, చంపుకుంటున్నారు. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగే మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. దేవుని పిల్లలారా, ప్రపంచ నాశనం తప్పదు. ఇవన్నీ ప్రపంచ నాశనానికి ముందు జరిగే భూమి మీద ఈ నిదర్శనాలన్నీ మీ రాకడా, మీ పోకడా, యేసు రాకడా, మీ పోకడా సిద్ధపడుతుంది అని చెప్తున్నాడు దేవుడు. నాశనం పాపం అండి, పాపం, మోసం, ధనం, దగ, అక్రమం, అన్యాయం, అంతా మోసం కదండి. మనిషిని మోసం. అవసరాలు తీరినంత వరకు, అవసరాలు తీర్చుకునే ఎన్నో సంగతులు వచ్చి నటిస్తారు మన ముందు. అవసరాలు తీర్చుకున్నంత వరకు, ఆ తర్వాత తెప్పను తగలబెడతారు. ఒడ్డు దాడితే తెప్ప తగలబెడతారని సామెత ఉంది. ఈరోజు మనుషుల మధ్య మోసం, అంతా మోసం. అవసరం తీరినంత వరకు చక్కగా మెత్తగా ఉంటారు, అవసరం తీరిపోయిన తర్వాత కనబడకుండా పోతారు. ఇది నేటి భయంకర పరిస్థితి ప్రపంచానికి. కనుక ఒక మాట చెప్పాడు, ఒక మాట చదువుకుందాం. ఇక చివరిగా హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం.
ఎఫ్సీలకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 12:26 తీసారా బైబిల్? అందరూ బైబిల్ తీసి చూడండి. మీ బైబిల్ ఎంత గొప్పదో చూడాలి మీరు. ఏం కాకుండా మనం ఆదివారం దులుపు తెచ్చుకుంటాం గుడికి. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసెను గాని, భూమిని ఒకప్పుడు కదిలించాడు దేవుడు. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాదు ఆకాశమును కూడా ఆకాశాన్ని భూమిని ప్రకంపనలు వస్తాయన్నాడు అని మాట ఇచ్చి ఉన్నాడు. కింద పట్ల చదువురైనా. ఇప్పుడైతే నేను ఇంకొకసారి భూమిని మాత్రమే, మునుపట్లాగా భూమిని ఒక్కడే భూకంపాలతో కాదు, భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేతును. ఏనైనా ఇప్పుడు ఆ బొమ్మాయి నిన్న వార్త అండి, అది నిన్నటి వార్త. ఈసారి నేను భూమిని ఆకాశమును ప్రకంపనలు పుట్టిస్తాను. వాటిలో ప్రకంపనలు. ఈరా ఇంకా రాలేదా? మాటలు చదవాలి నేను. భూమిపై భూకంపాలు వచ్చినట్లే అంతరిక్షంలో కూడా ప్రకంపనలు వస్తాయి. వాటిని స్పేస్ క్వేక్ అంటారు. అంతరిక్షంలో వచ్చే ప్రకంపనలు భూమిపైనే వచ్చే భూప్రకంపనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మరి ఇది నేల, అది నింగి. తేడా ఉండదా? మరి నింగిలో వచ్చింది వేరేగా ఉంటుంది, భూమి మీద వచ్చింది వేరేగా ఉంటుంది. ఇవన్నీ బైబిల్లో దేవుడు రాయించాడు. ఎవరి కోసం? మన మీద ఆయనకి చాలా ప్రేమ. ఎప్పుడైనా భూకంపాలు వచ్చేస్తే ఈ మధ్యన ఎక్కువ రాజధానిలో, మన ఆంధ్ర రాజధాని కానివ్వండి, తెలంగాణ రాజధాని కానివ్వండి, న్యూఢిల్లీ రాజధాని కానివ్వండి, ఎక్కువ ఈ రాజధానిలోనూ భూకంపాలు ఎక్కువ. అందరూ ఈ పిల్లలు తీసుకుని, పిల్లలు కాకపోరామా బయటకు వెళ్ళిపోతారండి అని పిల్లలు లాక్కొని బయటకు వెళ్ళిపోతారు. మగాళ్ళు పడిపోతే చచ్చిపోతారు ఈ బిల్డింగ్ల కింద. దేవుడు కూడా తన పిల్లలు ముందుగా తెలుసుకోవాలని ఇవన్నీ బైబిల్లో రాయించాడర్రా. చివరిగా 2 పేతురు 3:10-11 వచనాలు. 2 పేతురు 3:10-11 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశమును మహాధ్వనితో ప్రకంపనలతో గతించిపోతుంది రాబోయే కాలంలో. పంచభూతములు, గాలి, నీరు, నిప్పు, పంచభూతములు మిక్కుటమైన వెంట్రముతో లయమైపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. భూమియు దాని మీద కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంటముతో కరిగిపోవును. ఆహా, ఎంత గొప్పది బైబిలు! ఏమరా, నిజమే కదా? దేవుడు మనకి ఎంత మంచి పుస్తకాన్ని ఇచ్చాడు. కానీ మనం చదవం, ఎందుకంటే టైం ఉండదు మనకి. అవునా? పొట్టకూటి కొరకు చదువులు చదివి ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఆనందంగా జీవిద్దాం అనుకునే మానవులారా, ప్రపంచ ప్రజలారా, ఎప్పటికైనా ఆలోచించండి. బైబిల్ అనే మహాగ్రంథాన్ని చదవటం మానేయకండి. ప్రతిరోజు చదవండి. మీకు అర్థం కాకపోతే మేము ఉన్నాంగా చెప్పటానికి. అన్ని విషయాలు మేము కూలంకషంగా చెప్తాం. కనుక ఇక భూప్రకంపనలకు వెళ్ళింది, భూకంపాల నుంచి భూప్రకంపనలకు వెళ్ళింది నిన్నటి నుంచి. ఎందుకంటే పైన జరుగుతున్నవి మనకు తెలియటం లేదు, భూమి మీద జరుగుతున్న చెప్తున్నారు వీళ్ళు. భూమి మీద జరుగుతున్న ప్రకంపనలు, మరి ఆ మ్యాగ్నెటిక్ ఆ సిస్టమ్ అంతా వాళ్ళకి తెలుసు కనుక భూమికి ఎన్ని కిలోమీటర్ల లోపల దాని స్పాట్ ఉందో చెప్తున్నాడు.
అది ఎంతవరకు భూమి మీద ఈ ప్లేట్లను వణికిస్తాయో చెప్తున్నాడు. కానీ ఆకాశం శక్తులు కదిలింపబడుతున్నాయి. ఎప్పుడు గతి తప్పుతాయో తెలీదు. గతి తప్పితే రాలిపోతాయి అవి. వాటికేం తాళ్లతో పందిరికి నక్షత్రాలు ఎలగట్టలేదు. వాటిని కూడా భూమి వలె నిరాధారంగా ఉంచాడు. ఏ ఆధారాలు లేవు. నక్షత్ర మండలాలు ఏ ఆధారం లేవు. ఎన్నో ఉపగ్రహాలు, గ్రహాలు కోట్ల కొలదిగా ప్రకృతిలో ఉన్నాయి. ఆకాశంలో కదిలిపోతాయి, రాలిపోతాయి. మరి మీరు భయపడరా? దేవునికి భయపడాలి.